గగన్, నువ్వేనా ఇలా మాట్లాడేది? తప్పదమ్మా. ఇన్నాళ్ళు నేను చెల్లి చెల్లి అని అన్నానమ్మా. మనందరి జీవితం బాగుండాలని కోరుకున్నాను. ఇప్పుడు నాకు నువ్వు నా చెల్లె ముఖ్యం అమ్మా. నా సంతోషం కన్నా నా చెల్లి సంతోషమే ముఖ్యం నాకు. చూసావా భూమి, నువ్వు ఎంత ప్రయత్నించినా ఎన్ని డ్రామాలు చేసినా జరగాల్సింది జరుగుతుంది. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. గగన్ గారు, మీరు తాళి కట్టండి. वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः। ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं माङ्गल्यधारणमुहूर्तम्। పత్రాలు మాయం చేసింది సరిపోలేదా? మళ్ళీ మా మీద కంప్లైంట్ చేసి దూరం చేయాలని చూస్తున్నావా? అన్నయ్య, ఈ భూమి ఈ పెట్టి ఆపడానికి ఏదేమో చేస్తుంది. దీన్ని మాత్రం వదలదన్నయ్య. గగన్, you are under arrest. You are under arrest. You are under arrest. వాట్? ఏం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? నా కొడుకు ఏం చేశాడండి? మా బావని అరెస్ట్ చేస్తారా? ఏం జరిగింది? తన కన్న తండ్రిని చంపించాలని లారీతో యాక్సిడెంట్ చేయించి చంపాలని ప్రయత్నించాడు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన మీద నాకు కోపం ఉంది, కానీ ఆయన్ని చంపాలని ప్రయత్నించడం ఏంటి? నో, నెవర్. అలాంటి పని గగన్ చేయడు. ఏం మాట్లాడుతున్నారండి? నా కొడుకు కన్న తండ్రిని చంపుతాడా? లేదు, నా కొడుకు అంత కసాయవాడు కాదు. వాళ్ళిద్దరి మధ్య దూరం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ
ప్రాణాలు తీసుకునేంత పగ ఎప్పుడూ లేదు. మావయ్య ప్రాణాపాయంలో ఉండడం ఏంటి? మా బావ చంపించడానికి ప్రయత్నించాడని మీకెవరు చెప్పారు? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను 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 అత్తయ్య, మీరు కంప్లైంట్ ఇచ్చారా? బావ మావయ్యని ఎందుకు చంపుతాడు? బావ గురించి నీకు తెలీదా? ఖచ్చితంగా గగనే యాక్సిడెంట్ చేయించాడు. ఏ యాక్సిడెంట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాటకాలు ఆడుకో గగన్. ఇప్పటికి కూడా ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నావా? మీ నాన్న మీ చెల్లి పెళ్లికి వస్తున్నారని తెలుసాకే ఆయన కారుకి నువ్వు లారీతో ఢీ కొట్టించావు. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. అయ్యో, బుల్షిట్. నో, నేను ఒప్పుకోనిది. నేను ఎంత కోపంగా ఉన్నా ఆయన చంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అత్తయ్య, ఎవరో మీకు అబద్ధం చెప్పారు. బావ ఇలాంటి పని చెయ్యడు. ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా? వాడి అసలు రూపం చూడలేదు భూమి నువ్వు. తండ్రి మీద ఇంత కసి పెట్టుకున్నవాడు రేపు నిన్ను ఏం చేస్తాడో కూడా తెలీదు. జస్ట్ స్టాప్ ఇట్. నేను చెప్తున్నాను కదా చేయలేదు అని. నేను చెయ్యని పనికి క్రిమినల్ లా నిలబడను. ఇన్స్పెక్టర్, ఇది ఎవరో మొత్తం కుట్ర చేస్తున్నారు. రేయ్, అది స్టేషన్కి వచ్చి చెప్పు. ఇప్పటికే విట్నెస్ కూడా ఉన్నారు. మాకు కంప్లైంట్ వచ్చింది. మేము డ్యూటీ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్, సార్ ప్లీజ్ సార్, నా కొడుకుని ఏం చేయకండి. ఒకవేళ వీడు తప్పు చేసుంటే ముందు నేనే అడుగుతాను. కానీ నా కడుపున పుట్టిన బిడ్డని ఇలా అందరి ముందు గగన్ని నేరస్తుల్లా తీసుకెళ్తుంటే నేను చూడలేను. అరెస్ట్ చేయకండి. ఇప్పటికీ నీ కొడుకుని వెనకేసుకొస్తున్నావా? నేను చూశాను వీడి కళ్ళల్లో నా కోపం. ఆ రోజు గుళ్ళో ఏం మాట్లాడావో మర్చిపోయావా? నువ్వు ఆ గుడికొచ్చి మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చంపేస్తాను అని అన్నావా లేదా? చెప్పు. ఆ మాట నేను అన్నాను, కానీ అది కోపంలో అన్నాను. నేను చేయలేదేమి. మీరు ఇంకా చూస్తారేంటి సార్? అరెస్ట్ చేయండి. మా గగన్ని తీసుకెళ్ళదు.